అందరూ ఎలా ఉన్నారు? జై హింద్. దీన్ని ఇంద్రోడా సర్కిల్ అంటారండి. సరే రండి, ఇది సరదాగా గాంధీనగర్ లో ఇంద్రోడా నేచర్ పార్క్ అని జూ ఉంటుంది అక్కడికి వెళ్దాం. ఇక్కడ నుంచి దగ్గర ఇన్ఫోసిటీ ఏరియా అంటారు ఇది. ఇక్కడ ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్. ఇది ఇంద్రోడా నేచర్ పార్క్. ఇది ఆఫీస్ అండ్ టికెట్స్ ఇక్కడే తీసుకుని. ఇది మ్యాప్ గుజరాత్ స్టేట్ లో ఎక్కడెక్కడ ఫారెస్ట్ ఉన్నాయో అన్ని. రండి, డైనోసార్స్ ఎంట్రన్స్. ఎంట్రన్స్ ఎలా ఉంటది అంటే మ్యాన్ మేడ్ అనమాట ఇవన్నీ. ఇక్కడ 1970లో ఆరంభించారు. ఆల్మోస్ట్ ఇవి 990 ఏకర్స్ లో ఇవి పార్క్ ఉందండి. 440 ఏకర్స్. చూడండి, గాంధీనగర్లో ఎక్కడ చూసినా మన సైడ్ బయట అంటే పూలు తిరిగినట్టు ఇక్కడ నెమ్మలు తిరుగుతూ ఉంటాయి, రోడ్డు మీద కనబడుతూ ఉంటాయి. ఇలా భయపడవు, చాలా బాగుంటుంది. చాలా ఫ్రీగా తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ నెమ్మలు ఎక్కువ కనబడతా ఉంటాయి బయట కూడా, పార్క్ లోనే కాదు. రండి, ఇగో డైనోసార్స్. కంట్రీలోనే గుజరాత్ లోనే 2 ప్లేసెస్ అనుకుంటా. ఇదో ప్లేస్ మ్యాన్ మేడ్ డైనోసార్స్. చాలా ప్రెజెంట్ గా ఎంజాయ్ చేయొచ్చు, టైం పాస్. ఫ్యామిలీతో ఎప్పుడన్నా మధ్యాహ్నం వెళ్ళండి, బాగుంటుంది. అలాగా మార్నింగ్ వెళ్ళినా ఓకే, కాకపోతే మధ్యాహ్నం వెళ్తే ఈవినింగ్ టైంలో కొంచెం ఫ్రెష్ గా బాగుంటుంది. ఎంట్రన్స్ లో ఇవన్నీ లోపల ఉంటాయి. ఇక్కడ దీని గురించి డీటెయిల్స్ కూడా ఇక్కడ రాశారండి, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ఫైవ్ ఇయర్స్ వరకు అయితే ఫ్రీ అండి. ఫైనాన్స్ 12 అంటే ఎంట్రన్స్ టికెట్ 15 అలా ఉంటుంది అనుకుంటా. అడల్ట్స్ కి అయితే 30 రూపీస్ మేబీ అలా. వెహికల్స్ కూడా ఉంటుందండి ఇక్కడ. అక్కడ వెహికల్స్ పార్కింగ్ 15 or 30 అలా ఉంటుంది. కెమెరాస్ కూడా చార్జ్ చేస్తారు. ఇప్పుడు ఇది గిర్ అండర్ వాళ్ళ ఆధ్వర్యంలో ఉందండి మొత్తం ఈ పార్క్ అంతా. గిర్ అంటారు, గుజరాత్ ఈకోలాజికల్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్. మంచి టైం పాస్ అవుతుంది. ఎవరన్నా గాంధీనగర్ అహ్మదాబాద్ లో దగ్గరలో ఉన్నాం, సరదాగా రండి. స్నేక్స్ కూడా పెట్టారు, ఎంత దగ్గరగా ఎప్పుడు చూడలేదు. ఫ్రీడమ్ ఫ్రీడమ్ అంటారు, వీటికి ఫ్రీడమ్ లేవు పాపం. మన సరదాల కోసం లోపల పెట్టి. ఒక ఇన్సిడెంట్ గుర్తొచ్చింది, ఇక్కడ చెప్తాను. పక్షులు ఇక్కడ ఒక గొబ్బలం దొరికింది బయట, కాకి పడుతూ ఉంటే దాన్ని తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చాను. మరి అది మళ్ళీ కనపడలేదు నాకు, ఏం చేశారు ఏటో మరి. గాంధీనగర్ చాలా గ్రీన్ సిటీ, చాలా బాగుంటుందండి. ఫుల్ గ్రీనరీ, చాలా నీట్ గా మెయింటైన్ చేస్తారు వీళ్ళు ఇక్కడ. ఎంత దగ్గరగా నేను ఎప్పుడు పాములు చూడలేదు. రకరకాల కొండ చలవ అంతే. ఆ డీటెయిల్స్ అన్ని ఇక్కడ రాశాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి యూ కెన్ రీడ్ ఇట్. కనబడలేదు, చాలా మంది జనం వచ్చారు. కామన్ శాండ్ బౌల్. ఏది ఉంది లోపల ఉన్నట్టు, పైన ఉన్నట్టు. ఇక్కడే ఉంది, అర్థం దగ్గరే ఉంది. ఇక్కడ లోపల చూస్తున్నాం ఇదొకటి. ఈ నీటిలో ఆడుకుంటున్నాయి, బాగుంది. మన ఇండియా ఫ్రీడమ్ ఫైటర్ ఆర్పేజ్ గుజరాత్
మన సరదాల కోసం వీటిని బంధించి మరి అదేటో వాటికి కూడా ఫ్రీడమ్ కోరుకుంటాయి కదా. ఈ చిన్న లాజిక్ ఎలా ఇస్తారో అర్థం కాలేదు. కోళ్ళు తేలమనుకుంటా. కొన్ని అయితే కనిపించలేదండి. ఇక్కడ చిరుతపుల్లి బోన్ ఉంది, అక్కడ బయటికి రాలేదు. అక్కడ బాబోయ్, వామ్మో, బాబా బాబా, వండ చేయాలి. పైథాన్ ఇండియన్ కింద బోర్డు మీద మొత్తం డీటెయిల్స్ అన్ని ఇస్తారండి. గాంధీనగర్ ఎలా ఉంటుందంటే సిటీలో ఉన్నట్టు ఉండదండి. మీకు ఒక ఏం చెప్తాం, ఒక అడవిలోనే సిటీ ఉందేమో అన్నట్టు ఉంటుంది. గ్రీనరీ కానీ. గాంధీనగర్ గురించి చెప్పాలి, చాలా బాగా మెయింటైన్ చేస్తారు. బాబు ఎన్ని ఉన్నాయి, ఒకటి ఉన్నాయి, రెండు ఉన్నాయి. ఇండియన్ రాక్ పైథాన్. ఇక్కడ ఇంకా భయంకరంగా ఉంటుంది. ఇంత దగ్గరగా రియల్ లైఫ్ లో చూడగలమా మనం? అంతే, ఇంకేమన్నా ఉందా? అంతే అండి, ఇంకా అయిపోయినాయి ఈ పాము సెక్షన్. కమింగ్ అవుట్. ఎదుగుని లైన్ చూడండి, దూరంగా పడుకుంది, క్లియర్ గా కనిపించలేదు మాకు. అది పడుకున్నట్టుంది, థియేటిక్ లైన్ అక్కడ ఒంగలో. డిఫరెంట్ గా ఉందిగా సౌండ్. ఇక్కడ ఒక పక్షుల కోసం ఇంకో బోన్ ఎలా పైన పెట్టి ఉంటుందండి, అక్కడ కనిపించలేదు. ఒక రకమైన నీలగా అండి ఇది. ఇక్కడ జింకలా ఉంటుంది, కొంచెం స్పోర్ట్స్ జింక కాదు, గుర్రం జింకలా ఉంటుంది, నీలగా. గాంధీనగర్ లో రోడ్ల మీద ఎక్కువ తిరుగుతూ ఉంటాయి. డేంజర్ కూడా అందంగా వచ్చారు. లవ్ బర్డ్ టైలర్ మూలు ఉన్నాయి. చిల్లకలు కనిపించలేదు. ఇదిగో ఇదో ఇంకో నెమలే. నెమళ్ళు అలా బయటే తిరుగుతూ ఉంటాయి. ఈవెన్ పార్క్ లో ఓ బ్లూ వేల్ అండి, బోన్ ఎంత పెద్దదందో. మొసలే కదలకపోతే వెళ్దాం అనిపిస్తుంది, కానీ తాబేలు ఇవ్వకుండా ఉన్నాయి మూల. క్రొకడైల్స్ చిన్నవి, ముళ్ళపంది. ఇదే ఫస్ట్ టైం చూడను రియల్ గా ముళ్ళపంది. ముసలి ఎంత కూల్గా పడుకుందో, పట్టు పడితే వదలదంటగా.
ఇది ఒకటి 2-3 ప్లేసుల్లో ఉంటాయి ఇక్కడ మొసళ్ళు. మధ్యాహ్నం వెళ్తే సాయం వైట్ బ్లాక్ బెర్రీ మధ్యాహ్నం వెళ్తే ఇంక ఈవినింగ్ అలా బయటకు వచ్చి సరిపోద్ది ఇంక టైం బాగుంటుంది. ఎండాకాలం కాకుండా వేరే సీజన్లో ఎండలు ఎక్కువ అన్నీ ఎక్కువే ఉంటాయి. ఇక్కడ ఎండ ఎక్కువే, చలి ఎక్కువే. సంబా ఏదో ఉంటుంది పేరు గిట్లు దుప్పుల రకరకాల మొక్కలండి. ఇంకా అయిపోయినాయి ఇంకా అన్ని చూడటానికి. రకరకాల ఔషధ మొక్కలు ఉంటాయి. ప్లాంటరీ మ్యూజియం కూడా ఉంది ఇందులో. జాగ్రత్త చిన్నపిల్లలతో వెళ్ళినప్పుడు ముళ్ళు చెట్లు ఎలా ఓపెన్ గా పెట్టేసారు. ఏమన్నా పెట్టాలి యాక్చువల్గా ప్రొటెక్టివ్ గా ఏమన్నా పెట్టాలి మరి. చాలా రకాల ఔషధ మొక్కలు ఉన్నాయి. ఇది కూడా ప్లాంటరీ ఇక్కడ ఉన్నాయి, లోపల ఉంటుంది. ఇది లోపలికి వెళ్ళకపోతే మేము వెళ్ళే టైంకి లేదు, ఓపెన్ చేయలేదు అది. సో ఇంకో ప్లాంటేషన్ రూమ్ ఉంటుంది, అక్కడికి వెళ్దాం రండి. ఇదే నా ప్లాంటేషన్. ఇది చిన్న చిన్న లిల్లీ బుట్లు మొక్కల్లో ఉంటాయి. రకరకాల డిఫరెంట్ వెరైటీ స్పీషియస్ మొక్కలు అండి, బాగుంటాయి. ఇంకా పేర్లు, వాటికి సంబంధించిన పేర్లు లిల్లీ బుట్ల అర్థంలో ఉంటాయి. ఎందుకంటే అన్ని మొక్కలు చిన్న చిన్నవి ఉంటాయి ఇక్కడ. ఆల్ వెరైటీస్ ఆఫ్ బోన్స్ సంథింగ్. కానీ ముళ్ళు అని చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లలతో వెళ్ళినప్పుడు గట్రా. పిల్లల్ని తీసుకెళ్ళకపోవడం మంచిది, గుర్తుకుంటే ఇంకంతే. మొత్తానికి చాలా బాగుందని చాలా ఎంజాయ్ చేస్తున్నాను ఫ్యామిలీ. మీరు కూడా టైం దొరికితే సరదాగా వెళ్ళండి. ఇంకో అన్ని ముళ్ళులే, చూడడానికి చాలా అందంగా ఉన్నాయి. ఇంకో ఇవి ముళ్ళులే, ముట్టుకుంటే ఇంకంతే. ర్యాబిట్ లో ఉంది. అయ్య బాబు చూసారా, ఎడారిలో ఉండి మొక్కల్లో ఉంది. కొండల ప్రాంతం రాళ్ళు, డిఫరెంట్ స్పీషియస్ చాలా రకాలు ఉంటాయి లోపల. మంచి టైం పాస్ అది, మొక్కలు బాగా ఇష్టం ఉన్న వాళ్ళు. పంపించేస్తున్నారు, టైం అయిపోయిందని. ఈవినింగ్ 6 to 5 అలా ఉంటుంది, వెళ్ళిపోవాలంటారు. అవండి మొత్తానికి జూ గాంధీనగర్ ఇంద్రోడ నేచురల్ పార్క్. See you మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.